హాయ్ వెల్కమ్ టు సాక్షి. ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఏ విద్యార్థి అయినా లక్షల ప్యాకేజీ జీతం పైనే దృష్టి పెడతారు. అందుకోసం అలాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు కోసం అహోరాత్రులు కష్టపడతారు. అయితే ఈ యువతి మాత్రం ఆ ఆశతోనే అంతలా కష్టపడి ఐఐఎం వంటి వాటిలో విజయవంతంగా డిగ్రీ పూర్తి చేసుకుంది. అనుకున్నట్లుగానే ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో లక్షల ప్యాకేజీ ఉద్యోగం పొందింది. అయితే లైఫ్ ఏదో సాదాసీదిగా ఉందన్న ఫీల్, ఏదో మిస్ అవుతున్నా అనే బాధ వెంటాడటంతో తక్షణమే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతంగా ఒక బ్రాండెడ్ బిజినెస్ పెట్టాలనుకుంది. అందులో పూర్తి విజయం అందుకుంటానా అనే ఆలోచన కూడా లేకుండా దిగిపోయింది. మరి ఆమె తీసుకున్న ఈ నిర్ణయం లైఫ్ని ఎలా టర్న్ చేసిందో ఆమె మాటలో చూద్దాం. రాధిక మున్షి 2 ప్రతిష్టాత్మక సంస్థల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పూర్వ విద్యార్థిని ఈమె. తాను లక్షల జీతం అందుకునే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకుని శారీ బ్రాండ్ అనోరాను స్థాపించాలనే నిర్ణయంతో మలుపు తిరిగిన తన కెరియర్, ఆ తాలూకా అనుభవం తనకు ఏం మిగిల్చాయో ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్స్తో షేర్ చేసుకుంది. తాను ఐఐఎంలలో MBA డిగ్రీ పూర్తి చేశాను. ఆ సమయంలో అత్యధిక జీతం అందుకోవటమే నా ప్రధాన లక్ష్యం. అయితే నేను ఎప్పుడూ అనుకోలేదు సొంతంగా బిజినెస్ పెడదామని. అందువల్లే నేను అనుకున్నట్లుగానే పెద్ద కార్పొరేట్లో అత్యధిక పారితోషికంతో ఉద్యోగం సాధించారు. అయితే ఏదో రొటీన్గా తన ఉద్యోగ జీవితం సాగిపోతోంది. దీంతో ఇది నా కెరీర్ కాదనిపించి వెంటనే చీర బ్రాండ్ అనూరాను ప్రారంభించాను అని పేర్కొంది. మొదట్లో చీరల డిజైన్ చూసి కాస్త భయం వేసిందని, అసలు జనాలు నా చీరల్ని ఇష్టపడతారా అని, కానీ జనాలకు నచ్చేలా ఏం చేయాలో కిటుకు తెలుసుకున్నాక సేల్స్ చేయడం ఈజీ అయిపోయిందని చెప్పింది. ఇలా వ్యవస్థాపకురాలిగా మారిన క్రమంలో తాను ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా, అయితే వాటిని అధిగమిస్తున్నప్పుడు చెప్పలేనంత ఆనందం, కిక్కు దొరికేదని పేర్కొంది. తాను లక్షల కొద్ది జీతం పొందినప్పుడు కూడా ఇలాంటి సంతృప్తిని అందుకోలేకపోయానంటూ గర్వంగా చెప్పింది. అయితే సమాజం, చుట్టూ ఉండే బంధువులు ఇలాంటి నిర్ణయాన్ని అనాలోచిత, తప్పుడు నిర్ణయంగా చూస్తారని, కానీ మనమే ధైర్యంగా ముందడుగు వేయాలని చెప్పింది. పడినా గెలిచినా అది మన ఆలోచన నిర్ణయంతోనే జరగాలి. అప్పుడే ఏ రంగంలోనైనా విజయం సాధించగలం అంటూ తన స్టోరీ పంచుకుంది మున్షి. 2023లో తన వ్యాపారాన్ని ప్రారంభించినప్పటి నుంచి మున్షి విజయవంతంగా దూసుకుపోతోంది. ఆమె బ్రాండ్కి చాలా మంది కస్టమర్లు ఉన్నారు. వారిచ్చే రివ్యూలను బట్టే చెప్పొచ్చు ఆమె బ్రాండ్ ప్రజల మనసుల్లో ఎలాంటి సుస్థిరమైన స్థానం పొందింది అనేది.